పరిచయం మా అందరికి. అక్కడ కలిసి పనిచేసేవాళ్ళు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరి పరుగు వాళ్ళది. మాకంటే పెద్ద పరుగు ఉండదు కానీ కెమెరాలో కొంచెం పరుగు ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా వాడే కదా పనిచేస్తారు, వస్తూ పోతూ ఉంటాం. మేము ఎవరైనా కళాకారులు అందంగా కనిపించారు, మీరు ప్రేమించేంత అందంగా కనిపించారు అంటే అది మా గొప్పతనం కాదు, కెమెరామెన్ల పండి. కెమెరామెన్ గారిని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్తారు, కెమెరామెన్ గారు ఒక్క కంటితో చూసి మమ్మల్ని అంత అందంగా చిత్రీకరించి మీ అందరి ముందుకు తీసుకొస్తారు. రఘు అంటే నాకు చాలా ఇష్టం. పోకిరి వాడు కాదు, మంచివాడు. ఎందుకంటే చిన్న వయసులోనూ పోకిరి జరగదు. ఇప్పుడు ఆమె నేర్చుకున్నాడేమో మరి తెలియదు. కొంతకాలం అలా మేమందరం మామూలు స్టూడెంట్లు. ఇప్పుడు మీరందరూ స్టూడెంట్లుగా రఘు దగ్గర ఎలా ఉన్నారో, రఘు ఏదో ఇంత సన్నగా చక్కగా అలా ఉండేవాడు. నాటకాలకి బయటకు వచ్చాడు, నిస్వార్థంగా సేవ చేశాడు. అలాగే భగవంతుడు మంచి అదృష్టాన్ని ఇచ్చి మంచి కెమెరామ్యాన్ చేశాడు. రఘు మా బెస్ట్ ఫ్రెండ్, మంచి వ్యక్తి, ఎవరైనా మెచ్చుకోదగిన వ్యక్తి. ఎందుకంటే నేను బ్రహ్మాండంగా కెమెరాని నడుపుతున్న మనిషిని అని పొగరతనం లేకుండా, ఇంకా కూడా చిన్నపిల్లలు ఏదో నేను మొన్న రఘుని చూశాను అనుకుంటాను. అప్పుడే 50 ఏళ్ళు అయినాయి ఇండస్ట్రీలో. నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక 5-6 సంవత్సరాల ముందు వచ్చామేమో మేము అందరం అనుకుంటాను. నేను రఘు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. టెక్నీషియన్గా మీరు ఈ మధ్య కాలంలో చేసిన మంచి కూడా ఇది ఒకటి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ అందరితో బాగుంటాడు ఇప్పుడు కూడా రఘు. అందుకనే వాళ్ళు ఇంతమంది ఆర్టిస్ట్ వచ్చిన, టెక్నీషియన్ వచ్చిన అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంతమంది ఇప్పుడు జనాన్ని నిలబడుతూ వాళ్ళకి అందరినీ చూసిన తర్వాత అంతా ఉంటాం. రఘు గారితో మన పరిచయం ఇవ్వడం సినిమాలో ఒక రాయకుండా ఇచ్చి ఆయన సినిమాలు సినిమాలు నేను 73 వస్తాయి, 74 ఆ రోజుగా మేము రకాలు వేసుకుంటూ ఈ బట్టలు మన జీవనానికి జనాలు చాలా మంది వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాలు అలాంటి పెరుగుతారావు గారు, జంజాల గారు, నలుపొండ గారు, ఎంతో మంది అన్నమాట. మేమందరం కలిసి ఒక రోజు రైల్వే ఇన్స్టిట్యూట్ లో నాటకాల పోటీలు జరుగుతున్నాం. నాటకాలు ఆపరేషన్ నేనంటూ ఫస్ట్ టైం కెమెరా చూసింది, ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూసింది, ఫస్ట్ టైం చిరంజీవి గారు అంటే అదే ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఓ చిరంజీవి లాంటి ఒక వ్యక్తిని చూసి హీరో అంటే ఇలా నవ్వుకుంటాడా, హీరో అంటే ఇలా నవ్వుతాడా, హీరో అంటే ఇలా మస్కులర్ గా ఉంటాడా, హీరో అంటే ఇంత స్టైలిష్ గా ఉంటాడా చూసింది ఫస్ట్ శివాజీ రాజా నేను. అలాగే కెమెరా అంటే ఇలా ఉంటుంది, రిఫ్లెక్టర్ అంటే ఇలా ఉంటుంది, లైట్ అంటే ఇలా ఉంటుంది చూసింది యువకులు యాక్టర్లకి. అలాగే మా గోపాల్ రెడ్డి గారు అసలు ఆయన ఇప్పుడు కొత్త పిల్లాడు, ఇది శివ సినిమాకి అసెంబ్లీలో చేస్తే ఆయన పిలిచి మరి 40 లెన్స్ అంటే ఇలా ఉంటుంది, 50 అంటే ఇలా ఉంటుంది, 75 అంటే ఇలా ఉంటుంది. అలా మాకు చెప్పడం వల్ల మీ బ్యాక్గ్రౌండ్ సర్దేవాడు. లేకపోతే ఎలా తెలుస్తుంది, లేకపోతే తిట్లు ఉంటాం కదా, ఓహో 75 అంటే ఇలా ఉంటుంది, 50 ఉంటుంది, 400 ఫీట్ ట్యాంకి 5500 ఉంటుంది, ఇలా ప్రసాదాలు ఇక్కడే కొనేవాళ్ళం. అది మొత్తం నెగిటివ్. ఆ నెగిటివ్ ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని విలువ కోట్లు, లక్షల కోట్లు. ఆ నెగిటివ్ మీద కనుక ఒక చిరంజీవి గారు షూట్ చేస్తే, ఒక పెద్ద కాంబినేషన్ ని షూట్ చేస్తే, శివం లాంటి గారు హీరో లాంటి వాళ్ళు షూట్ చేస్తే దాని వాల్యూ కోట్లలో ఉంటుంది. అంటే మామూలు నెగిటివ్ ని కోట్లలో తీసుకెళ్ళేది మీరు సార్ ఈ కెమెరామెన్స్. దాని వాల్యూ అపారం. సినిమా మామూలు వెండితెర అంటాం కానీ జస్ట్ అది వైట్ క్లాత్. ఆ వైట్ క్లాత్ ని వెండితెరం చేసిన, పసిడితెరం చేసిన, మేమందరం అభిమానులు అయ్యే హీరోని చూపించిన, హీరోయిన్ చూపించిన, ఒక కుటుంబానికి చూపించిన, సన్ రైజ్ చూపించిన, సన్సెట్ చూపించిన, నేచర్ ని చూపించిన, దేన్ని చూపించిన మీరు కదా.
మీరు లేకపోతే సినిమా లేదు, మీరు లేకపోతే 1931 భక్త ప్రహ్లాద్ నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు. సినిమాటోగ్రాఫర్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఒక దర్శకుడి ఆలోచన, దర్శకుడి ఎమోషన్ ఏంటి? సిరివెన్నెల ఒక అమ్మాయి, ఒక పుట్టి హీరో, వాళ్ళిద్దరి ఒక ఆవేశాన్ని, ఎమోషన్ ని, ప్రేమని విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటే దాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకునేటట్టుగా తెర మీదకి ఎక్కించడం అంటే మామూలు విషయమా? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క సాంగ్ చేయాలంటే వంశీ గారు వచ్చి వెళ్ళారు. వంశీ గారి సాంగ్ లో దాదాపుగా 200-300 షాట్లు ఉంటాయి ఒక్క సాంగ్ లో. అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎన్ని షాట్లు చేస్తుంటారు ఆయన, పరిగెత్తి ఆయన పైగా ఇలా వెళుతూ ఉంటే ఈ నది చాలా బాగుంది, ఇక్కడ షాటిద్దామా, ఈ షాటిద్దాం బాగుంటాయా, తర్వాత ఇంకేదో ఇలా, తర్వాత నాకు ఇక్కడ మొత్తం ఎడారు అలా. ప్లస్ ఇప్పటిదాకా సిటీ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఏమి లేవు. ఒరిజినల్ సన్ రైజ్ ని, ఒరిజినల్ సన్సెట్ ని, సన్సెట్ టైం లో కూడా సన్ రైజ్ లాగా చేసిన మహానుభావులు అందరూ. ఎందుకంటే సన్ మెల్లిగా వెళుతూ ఉంటది, దాని మూమెంట్ కనిపించకుండా సన్ రైజ్ షాట్ లాగా చేశారు వీళ్ళంతా కూడా. అసలు ఏమి రావడం, అలా ఒరిజినాలిటీ, ఒక నిజాయితీని, ఒక సత్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక పండుగని, ఫెస్టివల్ని, ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ని, ఒక డైమిషన్, సినిమా డైమిషన్. ఎప్పుడు రామారావు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంకో యాక్టర్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూపించేది సినిమా. ఒక్కసారి వెనకెళ్తే గాంధీ గారిని ఎంతగా చూడగలం, ఇందులో ఎంతగా చూడగలం. వాళ్ళందరూ ఆ డైమిషన్ మనకి నిర్మించిన ఈ కెమెరామెన్స్ అందరికి బాధాపడతారు. వీళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, ఎవరు లేదు. సో అలాంటి ఎంవీ రావు గారు ఏది రౌండ్ కనిపెట్టింది ఆయన. ఏంటంటే మామూలు శ్రీరంగ ఒక ఆలాపన, ఒక ఎన్ని గొప్ప సినిమా. అలాంటి సినిమాలు ఇచ్చినాయి. ఇప్పుడు టీచర్ గా కూడా వర్క్ చేస్తూ ఎంతో మంది భవిష్యత్తులో పంపిస్తున్నాడు. మీరు 200 ఏళ్ళు హ్యాపీగా ఇలాగే ఉండాలి. గురుగారు, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. శివాజీ రాక అందరికీ నమస్కారం. ముందుగా నా గురువు అంజీరాజు గారికి నా పాదాలు. ఆయన వేసిన పునాది ఈ 35 సంవత్సరాల నుంచి నేను ఒక 550 సినిమాలు చేయడానికి ఇంకా పునాది అలాంటి ఇలాంటి పునాదికే నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదంతా ఆయన దైవాలు. ఆయన నా గురువే గారు, నా బ్రదర్, నా ఫాదర్. ఆయన గురించి నేను ఎంత చెప్పినా ఎక్కడ తక్కువే. నన్ను ఇందాక నేను కింద కూర్చొని స్టేజ్ చూస్తుంటే ఆ చివరికి ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవ్వరికి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థితిలో ఇక్కడికి వచ్చానంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తానంటే ఇక్కడ మా గురువు శిష్యులు నీకు కూడా ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే అభినవ్గా నాకు అభినవ్గా కాదు. ఆ రోజు ఈ వరకు ఈ రోజు వరకు ఆయనది నాది రిలేషన్ అలాగే ఉంటుంది, ఉత్తేజది నాది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉత్తేజ్ చిన్నపిల్లడు ఆ సినిమాకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. మాది 38 ఏళ్ళ అనుకుందాం. మరి సరే ఇక్కడ నన్ను తిడతాను మా గోపాల్ రెడ్డి గారు. 1968 అంటే ఇంచుమించు కెమెరా తెలుగు అయినా కనుక్కున్నాను. ఎప్పుడు మనుషులు సార్ మీరు నాకు చూడాలంటే తిడతాడు నాకు. గోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు ఎందుకంటే ఆయన కాంచనకంగా 1984-83 మా గురువు వి మధుసూదన్ గారు ఆయన ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. అప్పుడు మేక మీద సాంగ్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. మా గురువు నేను బాబీ గారు ఒకసారి ఉంటున్నాను. ఇది బాబీ గారు మా గురువు. నేను రుణం తీసుకుంటే ఒకటే సార్, కళ్ళు మళ్ళీ చేద్దాం సార్. నేను గుడ్డు చేస్తా, ఇప్పుడు హీరోగా చేయండి, దాంట్లో పెద్ద క్యారెక్టర్. అలాగే ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ రాయమని నేను ఉత్తేజ్ కూడా అడుగుతున్నా. మళ్ళీ చేద్దాం సార్, ఇంటికి వస్తుంది వచ్చేస్తా. మీరు హుషారుగా ఉండాలి కూడా, మీరు వద్దని నేను ఒప్పుకోను. ఆ బాధ్యత అంతా నేను ఎత్తి పెట్టుకున్నాను. అందుకు మీకు ఎందుకంటే ఇప్పుడు ఏం చాలా బాగుంది. ప్లీజ్ మూవ్ అని పెట్టాను. మా గురువు సరే ఈరోజు నేను ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 50 ఏళ్ళంటే స్టార్టింగ్ 50 ఏళ్ళంటే 50 ఏళ్ళు అయితే ఖాళీగా లేదు. ఎవరైనా ఖాళీగా ఉంటారు. అన్ని అద్భుతమైన సినిమా తీసి నాకు బాగుంటుంది సితారనుకున్నాను. బాగుంటుంది కళ్ళు ఉంటే కనిపిస్తుంది. స్క్రీన్ మొత్తం
వా ఎవర్రా ఇంత బాగుంది, కన్నంతా ఇవిడే కనిపిస్తుంది. అదృష్టం ఏంటంటే కళ్ళు సినిమా నా కన్నంతా స్క్రీన్ కనిపిస్తుంది ఫస్ట్ సారి. అది నాకు మా గురువు ఇచ్చిన గిఫ్ట్. వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నిండు హృదయాలు ఇలా బిజీగా ఉండాలని, ఎంతో మంది స్టూడెంట్స్ని తయారు చేయాలని మనస్ఫూర్తి పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టీవీ రంగంలో మీరు ప్రసరించిన కాంతి గత 5 దశాబ్దాలుగా ఎన్నో మనస్సులను వెలిగించింది. మీ వెలుగులు ప్రసరించిన ఈ అర్ధశతాబ్దపు విశిష్టమైన ప్రయాణం పట్ల మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు కెమెరా దగ్గర నిలబడి చిత్రీకరించిన ప్రతి ఫ్రేమ్, ప్రతి కదలిక తెలుగు సినీ రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీ కెమెరా చూపు కేవలం సాంకేతిక నైపుణ్యం కాదు, అది ఒక అద్భుత అనుభూతి. సినిమాటోగ్రఫీని మీరు కేవలం వృత్తిగా కాకుండా ఆత్మ సాక్షాత్కారం లాంటి ఆరాధనగా మార్చారు. గత 50 సంవత్సరాలుగా మీరు పట్టిన కెమెరా కేవలం దృశ్యాన్ని కాదు, దాని వెనుకున్న భావాన్ని, ప్రాణాన్ని ప్రతి ప్రేమలో నింపింది. మీరు రూపొందించిన దృశ్యాలు అద్భుతమైన సౌందర్యాన్ని మాత్రమే కాదు, మనిషి మనస్సులోని భావాలను వెలికి తీయగలిగాయి. సుమారు 70కి పైగా చిత్రాలకు మీరు అందించిన ఛాయాగ్రహణం తెలుగు సినిమాటోగ్రఫీకి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చింది. మీ కళా పట్టణం పాత తరాల హృదయాలను స్పందింపజేసింది. నేటి తరం సినిమాటోగ్రఫర్లకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. దర్శకులుగా మీరు చూపిన సృజనాత్మక దృష్టి, బోధకులుగా మీరు అందించిన మార్గదర్శనం, విద్యార్థులపై చూపిన ఆప్యాయత మిమ్మల్ని ఒక అసాధారణ గురువుగా నిలబెట్టారు. మీ బోధనలో కేవలం కెమెరా పాఠాలే కాదు, కళ పట్ల ఆరాధన, లైటింగ్ పట్ల గౌరవం మరియు సృజనాత్మకత పట్ల అంకిత భావం ప్రతిధ్వనించేలా చేస్తారు. ప్రతిష్టాత్మక సంస్థల్లో మీరు బోధించిన జ్ఞానం అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దింది. 50 సంవత్సరాల ఈ ప్రస్థానం అనేక మందికి ఇచ్చింది. మీరు చూపిన మాకు కొత్త తరం ఛాయాగ్రహకులు ప్రేరణ. మీ కృషి మా అందరికీ గర్వకారణం. రఘుమాస్టారు, మీ 5 దశాబ్దాల ప్రయాణానికి గుర్తుగా 50 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ చేసి వేడుక జరగడం మాకెంతో ఆనందం. మీ లభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మరియు అభినందనలతో సురేంద్ర ఘటకం FA ఫౌండర్, శ్వేత ఘటకం సూర్య స్టూడియోస్ CEO అండ్ ఫౌండర్. సన్మాన పత్ర రచన హర్షవర్ధన్ రెడ్డి, FA బ్రాంచ్ మ్యానేజర్. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అద్భుత సన్మాన పత్రాన్ని ఎవరు ఇస్తే బాగుంటుంది, మీరు ఆలోచించండి. ఈ శిష్యుడి కాదు, గురువు గారు ఇష్టం గోపాల్ రెడ్డి గారు ఈ సన్మాన పత్రాన్ని మీ చేతి మీద అందరూ బ్యాటరీ ఫోటో కొంచెం కింద పెడతారు, కొంచెం నేను వస్తుంది. అందరికీ నమస్కారం. ఎదుర్కొంటూ ఉన్నాను మీకు ఇప్పుడు నా అత్యంత మహారాజులు అందరూ. నా 50 years ఆఫ్ జర్నీలో ప్రతి ఒక్కడ పాత్ర ఉంది. వీళ్ళందరూ నా వెనకాల వండర్ఫుల్ వర్క్ అని సభాష్ అంటే తెచ్చిపోయి ఇంకా మంచి మంచి సినిమాల కెమెరా వర్క్ చేశాను. ఇప్పుడు వంశీ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అదేంటంటే నేను అంతే. అతను ఇప్పుడు ఏ అంటున్నారు, వంశీ ఈజ్ ఏ అక్కడి నుంచి వచ్చాడు, అంగాగ్రహం నుంచి వచ్చిన ఇంటర్వ్యూ ఉండడు. మిగిలిన వాళ్ళ మధ్యలో ఏమిటో. అయితే ఒక మాట కూడా చెప్తాను, అతని గురించి నేను నెగిటివ్గా మాట్లాడను కాదు. వంశీ అనేవాడు నాతో జత కట్టకపోతే ఈ రోజున ఇలా ఉంటుండే కాదు.
వంశీ అతనే నాకు అంత ఇమేజ్కి కారణమైన వండర్ఫుల్. అందరు దర్శకులు చేస్తారు, బ్రహ్మాండాన్ని పర్వాలేదు తీసుకుంటారని కేవలం ఫోటోగ్రఫీకి అయి ఉండే డైరెక్టర్ తక్కువ మంది ఉంటారు. అందులో కథ కూడా వంశీ నాకు తెలిసి ఇంకా వర్గం ఉన్నారు. ఎవరు మన భారతీరాజు గారు ఇంకా ఉన్నారు చాలా మంది. వాడు నాకు సత్యం గారు వంశీ కలిసి ట్రావెల్ చేసాం. ఇంటే బాగుండదు కానీ అతను శాసించలేను. అతను ఒక విహంగం లాంటి వాడు, గురించి ఎప్పించలేలాగా అతనికి రెక్క లేకుండా ఎగరాలని ఒక కోరిక ఉండదని నాకు చెప్పేవాడు. రెక్క లేకుండా ఎగరాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ నేను చెప్పాల్సిన ఫస్ట్ పండుగ కదా వంశీ లేకపోతే నా ఫోటోగ్రఫీ లేదు, నాకు అవార్డు లేదు, అది మాట్లాడలేదు. కానీ ఈ ఫంక్షన్కి వచ్చే టైంకి రండి సార్. ఉదయ్ కిరణ్ గారు ఈయన లేకపోతే అసలు టోటల్గా ఈ ఫంక్షన్ ఏమీ లేదు. ఎందుకు అంటే సార్ మీరు 50 years మా దగ్గర ఒకటి జరిగిందండి. మా ఇన్స్టిట్యూట్లో మీరు 5 years నుంచి ఉన్నారు. కొన్ని వందల మంది స్టూడెంట్స్ దీని దగ్గర బయటకు వెళ్ళారు. ఇండస్ట్రీ చేసిన చెప్పి నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. అంటారు సార్, వాళ్ళు చేస్తారో చేయరో, వాళ్ళకంత ఓపిక ఉండదు, ఆ నుంచి 30 ఉండవు. అది ఆ మ్యాటర్ వదిలేసేయండి. నేను కాంట్రాడిక్షన్ నాకు ఇష్టం లేదు. మా డీన్ గారు 50 సంవత్సరాలు మా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నప్పుడు అయిన సందర్భంగా ఎంత ఖర్చు పర్లేదు. నేను అన్నాను, ఎందుకు సార్ ఏమని ఒక కేక్ పట్టండి అని చెప్పేసి అంటే కాదు. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి 1 year అయిపోయినప్పటికీ 7 రోజులు సెలబ్రేట్ చేశాను నా బర్త్డే. సార్ చెప్తే ఈవెంట్ తీసుకోకపోతే ఈ రోజున ఇంత గ్యాదరింగ్ నేను చెప్పాను. నేను తీసుకొస్తాను సార్. నాకు ఇంకా కూడా అందరితో కాంటాక్ట్లో ఉన్నాను. అందరూ నాకు ఫ్రెండ్స్. మాకు అభిమానం ఉంది అందరికీ. ఒక గొప్ప ఫంక్షన్ మీకోసం మన ఇన్స్టిట్యూట్ కోసం నేను ప్లాన్ చేస్తాను అని చెప్పంటే అదే ఇది అనమాట. మీరు పూనుకొని మీరు మొండికేసి చేసి తీరాలి అని అనుకుంటే ఇది లేదు. FTIH బాస్ ఉదయ్ కిరణ్ పట్టం గారు మేడం గారు రావాలి. ఏదో ఫేవర్గా ఉండి రాలేదు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ట్విన్స్. ఇది నాకు మంచి ఆ మాట ఉన్నారు. ఇప్పుడు నేను అంటున్నాను, రఘు మాస్టర్ అంటారు మా ఇన్స్టిట్యూట్లో. ఇక్కడే కాదు, అన్నపూర్ణ కానీ రామారాయణ అన్ని చోట్ల చేశాను. రఘు సార్ నుంచి రఘు మాస్టర్ అయ్యాను. ఆయన ఒకటే చెప్పారు, రఘు సారు అదే రఘు మాస్టర్ గారికి మనము ఒక లైఫ్ లాంగ్ మెమరీ ఒకటి ఇద్దాం. రఘు గారు మీకు లైఫ్ లాంగ్ మెమరీ అవ్వాలి, మాకు లైఫ్ లాంగ్ మెమరీ అవ్వాలి. మీరు ఎంత మందిని తెస్తారో, ఎంత పెద్దవాళ్ళు తెస్తారో మీకు వదిలేశారు, మీ ఇష్టం అని చెప్పి నా మీద ఛాలెంజ్ చేసి వదిలేశారు. నేను ఒక్కొక్కడిని పట్టుకొని సుమన్ గారు నా టార్గెట్. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఎంతో చేశాను. చిరంజీవి గారితో చేశాను, అజయ్ ప్రసాద్తో చేశాను, పవన్ బాబు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను, అఖిలనేశ్వర గారితో చేశాను, అన్నీ చేశాను. కానీ ఎక్కువగా ట్రావెల్ చేసిన 10 సినిమాలు మనం 10 సినిమాలు సుమారుగా ఒక సినిమా. ఇదంతా కాదండి, ఇద్దరం కలిసి అమెరికాలో 1 month అమెరికాలో సినిమా షూటింగ్లో 1 month అక్కడ డిఫరెంట్ సిటీస్లో తిరుగుతూ నా యూనిట్ 9 మంది అని చెప్పి 9 మంది నాకు ఆపరేట్ కావడం అయినాయి. ఎక్కడ దాకా అక్కడ ఇక్కడి నుంచి కెమెరా పట్టుకెళ్ళాలంటే ఏం పట్టుకెళ్ళా, మనుషులు వచ్చారంటే అక్కడ వెళ్తుంటే అక్కడ చోట 2 కెమెరా తెప్పించాను. చేసిన ఫైట్లు చేసినాను. ఆయన షాట్లో ఉంటే ఓకే, లేకపోతే ఆయన కెమెరా ఆపరేట్ కెమెరా. అలాగే ఎంతో సహకరించి మొత్తం అమెరికా అంతా తిరిగేసాం. అయితే లైఫ్ లాంగ్ మెమరీ అమెరికాలో సినిమా. అప్పటి నుంచి ఆ ముందు నుంచి అంటే ఇంకా చెప్పాలంటే షికారు సినిమా నుంచే మన జర్నీ. మీరు పాంచందర్ ఎన్నుకుని నేను పిల్లవాడిని. సోమారెడ్డి గారు వెళ్ళిపోయారు. వేణుగారు అబ్బాయి కదా పాంచందర్ అక్కడ వచ్చేవాడు నేను. ఎందుకంటే అప్పారావు మేకప్ మీద వాడు అమ్మాడు ఉండేవాడు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వండర్ఫుల్ జర్నీలో ప్రతి వాడు ఎంతో కొంత నన్ను ఎంకరేజ్ చేసిన వాడే. నన్ను అప్రిషియేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఎక్కడ వరకు తీసుకురావడానికి ఐఎమ్ బ్లెస్డ్ అండి. సింపుల్గా చెప్తాను, ఐఎమ్ బ్లెస్డ్.
మీ అందరూ ఆశీర్వచనాల వల్లే ఆయన చేయన్నారు. విశ్వనాథ్ గారితో కెమెరా చేయడం సామాన్య విషయం కాదు. మహానుభావుడు అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేమే అసలు అలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ కుప్పలు అలాంటి సినిమాలు తీసి జనరేషన్ పోయింది. నిర్మాతలు లేరు. 2 సినిమాలు చేశారు. స్వాతి ముత్యం సీరియల్ 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు చేశారు. తర్వాత వేరే కెమెరా వచ్చారు. స్వాతి ముత్యానికి స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు వరకు తెలుగు చరిత్రలో ఒకే ఒక్క సినిమా తెలుగు సినిమా ఇండియా నుంచి ఆస్కార్లు పాల్పడింది. స్వాతి ముత్యం ఆ సినిమాకి నేను జ్ఞాపకం. మళ్ళీ మొన్న 2003లో ఆస్కార్ అవార్డ్స్ దీంట్లో నేను మళ్ళీ మెంబర్ పెట్టాను. సిరిసిల్ల అనే సినిమాకి స్వామి గారి అసిస్టెంట్గా నేను వాహినిలో సంవత్సర కాలం పనిచేశాను. సుమారుగా కొంచెం చూసేస్తాను అనుకోండి. స్వామి గారే ఫస్ట్ టైం నన్ను వాహినికి తీసుకెళ్ళి అక్కడ ఫోకసింగ్ అసిస్టెంట్ పెట్టేసి ఆయన దగ్గర తీసుకుంటారనుకుంటే ఫోకసింగ్ అసిస్టెంట్ ఇన్స్టిట్యూట్లో పెట్టేది వాహిని స్టూడియోస్లో. నేను బాగా డిసప్పాయింట్ చేశాను. కానీ గ్రేట్ విషన్ ఉన్న ఆయన పెట్టిన 1 year వాయిదా చేసిన 1 year నాకు జీవితాంతో గోల్డెన్ లైఫ్ పడిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు అప్పుడు చెన్నై ఇవ్వాల 5 లాంగ్వేజ్ వాయిదాలు జరిగేవి. 12 floors. నేను ఉత్తండులైన లెజెండ్స్ లాంటి డైరెక్టర్స్తో, ఆర్టిస్టులతో, కెమెరామెన్తో, వాట్ నాట్ ఆల్ గ్రేట్ టెక్నీషియన్స్తో పనిచేసే గొప్ప అదృష్టం. ఎన్టీ రామారావు గారు ప్రజల మీద చేసి లాభం తీసుకెళ్ళేవాడు. బాలయ్య గారి సినిమా అర్థం కల ఉంటుంది. ఆయన వస్తున్నానంటే ఒక సరదా నాకు. ఆ రోల్స్ రాయిస్ వచ్చి ఎవరైనా కావాలి అంటే నేను వెనక ఎదురు నిలబడేవాడిని. ఎవరు తెరవ కానీ ఇక్కడ చెయ్యేసి లాభం తీసుకెళ్ళి కెమెరా దగ్గర కూర్చుంటుంది. నాకు ఇంకోటి కూడా బాగా వస్తుంది. బాలయ్యతో ఎన్టీ రామారావు గారు. బాలయ్య ఇష్టం చేతులు ఒప్పుకో 75 లెన్స్ వేసింది, ఇక్కడే కావాలి చెయ్యాలి అని. అలాగే ఇవన్నీ ఎన్నో. ఇంకోటి ఏంటంటే మా గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు. తర్వాత నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారి దగ్గర వచ్చాను. స్వామి గారి దగ్గర గొప్ప గొప్ప సినిమాలు చేశాను. అక్కడ కూడా స్వామి గారికి గురువు గారైనా రైపైన ఆయనతో గురువు గారైనా పాపులర్ మిస్త్రితో పనిచేశాను. మాయాబజార్ కెమెరామెన్ మార్కస్ రెడ్డి గారితో పనిచేశాను. పాత లవకుశ చేసిన పిఎల్ఐ గారితో పనిచేశాను. ఇలాగా దేవుడు నాకు ఇచ్చిన వరాలు ఎన్ని కాక నీకు ఎన్నో కళలు, ఎన్నో కలర్స్, రంగుల వల నా సినీ జీవితం. అన్నిటినీ ఎంజాయ్ చేశాను. సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక పూట డల్గా ఉండేవాడిని. ఇమీడియట్గా ఫెయిల్యూర్ కారణాలు వచ్చేసుకొని నెమ్మదిగా పంపప్ చేసుకుని మళ్ళీ 24 hours కూడా చేయగలిగిన దమ్మున కెమెరా అంటే నాకు ఆ పేరు ఉండేది. 10 రాకుండా ఎవరైనా సరిగ్గా అంటే పర్ఫెక్షనిస్ట్. నేను సొంతంగా నా గురించి నేనే చెప్పుకున్నా. పర్ఫెక్షనిస్ట్ కరెక్ట్గా లేకపోతే ఎంజాయ్ అంటారు. ఎంజాయ్ అయినా లేకపోతే నా మనసు ఒప్పుకోదు. కసిరేస్తాను దాన్ని తేడా తీసుకొచ్చిన మనుషుల్ని. పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత చేస్తాను, పర్ఫెక్ట్ చేస్తాను. బాగా ఈ రోజున మీ అందరి ముందు రావడానికి, అకేషన్ రావడానికి నేను ఎంత చేసినా ఏం చేసినా దాన్ని అప్రిషియేట్ చేసే మనసున్న మనుషులు అటువంటి ఉంటేనే కదా, ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా నేను ఏదైనా ఇన్స్పైర్గా నేను చేయగలనా. ఫ్యూచర్లో చేస్తాను. అప్పుడు అలా ఇప్పుడు శిష్యులు తయారు చేస్తున్నా. కొన్ని వేల మంది ఉన్నారు నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్. కొంతమంది ఆల్రెడీ బాగానే ఉన్నారు బ్రైట్గా, ఇంకా కొంతమంది వస్తారు. ఆయన డ్రీమ్ అదే ప్రాణం వచ్చే ఆల్రెడీ ఉన్నారు. ఏ షూటింగ్కి వెళ్ళినా మెయిన్ స్ట్రీమ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్ ఎక్కడైనా కూడా FTH వచ్చిన వాడు ఎవరో ఒకటి ఏదో డిపార్ట్మెంట్లో ఉండాలన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా వస్తారు. ఇవన్నీ మా డ్రీమ్స్ ఫలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మా FTIH ఇన్స్టిట్యూట్ ఏఐని కూడా టేకప్ చేశాం. మేము ఏఐని కూడా కలిపి కోర్సెస్ చెప్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, యాక్టింగ్ అన్నింటిలో ఏఐ కూడా కలిపాం. ఏఐ కలిపేశాం. సో
ఆల్రెడీ ఆ విషయం అంటే అయింది. ఏదంతా మొత్తం ఆయన ముందు ఆయన నేర్చుకొని మాకు నేర్పి పిల్లలకి నేర్చుకున్నాయి. సరే అలా అయింది. వీళ్ళు బాగుంటే రైట్ ఆఫ్ చేస్తారు. యా ముందు ఒకటి చెప్తాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను నా పిల్లలు నా స్టూడెంట్స్ గొడవ పెట్టి, అంటే నేను మా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నా సినిమాలు కొంతమంది చూశారు. చూసి స్వాతంత్రం లాంటి సినిమా ఉందని పిల్లలకు తెలియదు, ఇంకేదో ఉన్నదని తెలియదు, సినిమా తెలియదు, ఇలా తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి. ఆ సినిమా చూసి ఆ సినిమాకి కమల్ హాసన్ విశ్వనాథ్ గారి సినిమాకి మీరు కెమెరా ఎప్పుడు తింటుంటే మీరు ఈ సినిమా చేశారు అని వాడు ఎక్కుపోయి అలా సినిమాలన్నీ చూసేసి ఇప్పుడు వాడు 50th ఇయర్ రాగానే గురువు గారు మీ ఎక్స్పీరియన్స్ అన్ని మేము రికార్డ్ చేస్తాం, జనరేషన్ రికార్డ్ అయ్యారు. ఇప్పుడు ఇలాంటి అంటే ఫింగర్ టిప్స్ మీద ఇమేజ్ జరిగిపోతుంది. ఏ వచ్చేది మనీ ఈజీ అయిపోయింది. బట్ ఆ రోజుల్లో వంశీ నేను ఎకనామికల్గా లేని చోట క్రియేటర్ వండర్స్ అన్వేషణ ఎంతో కష్టపడితే ఆ సినిమాని చేయగలిగాను. నో గింపల్ నథింగ్, చేతితో పట్టుకొని ముళ్ళపత్రంలో వెళ్ళిపోతుంటే ఎంత తీసుకుంటే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే మంచి వర్క్ చేస్తున్నాను, స్పిరిట్ ఉన్నప్పుడు ఏం పట్టాం. ఇక్కడ రక్తం వస్తుంది, ఇక్కడ గీరుకుంటుంది, నథింగ్. అలాగే చేశాను. అప్పుడు మానిటర్ కూడా గ్రేట్ స్వాతంత్రం లాంటి సినిమాకి మానిటర్ లేదండి. విశ్వనాథ్ గారు షార్ట్ చెప్పేవాడు, నేను చేసి ఇచ్చేవాడు. ఎప్పుడైనా ఆయన చెప్పింది నేను పెట్టేసి తేడా ఉండే నాకు డౌట్ వస్తే ఒకసారి ఫ్రేమ్లో చూసి మీరు ఓకే చేయండి, క్లియర్గా చెప్పండి. అలాగా మరి ఎప్పుడు ఎలా చూస్తారు? కలిగిన టికెట్ పడిన తర్వాత రష్యా చిన్న పాట 18 చేశాము. చేసాము చిన్న మీరు నా ఏఐలో చూసిన అక్యూజ్గా పడుతున్నారు. షార్ట్ నేను సైకిల్ సాంగ్ చిరంజీవి సైకిల్ సాంగ్ మంగళవారం సినిమా. అప్పుడు కెమెరా అంటే అడ్జస్టబుల్ ఫైటర్ ఏం లేదు. చిన్నగా పడుకొని అంత చూస్తూ గ్రౌండ్ లెవెల్లో చిరంజీవి గారి సైకిల్తో పాటు అది కూడా నేనే చేసాను. అంటే ఇన్నోవేటివ్ ఏదో మామూలుగా ఉండదు. అది మా నాన్నగారు ఇచ్చిన వరం చిన్న గురించి. ఇది కొంచెం దీర్ఘశుద్ధి వేశాను మీ అందరి ఆశీస్సుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడెంట్స్ నా వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్ పనిచేస్తారు. దానికి నాకు కూడా పేరు ఓకే వేశాను, ఓకే. దాంట్లో నాకు డే 1 ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి సావి గారితో వాయిస్ షూటింగ్, రాఘవేంద్ర గారిని చూసి, పవన్ బాబు గారిని చూసి, వాణిశ్రీ గారిని చూసి, ఇది పక్కన కథ నుంచి ఈచ్ అండ్ ఎవరి సినిమా వెనక షూటింగ్ అప్పుడు అప్పీల్స్ ఎలా ఓవర్కమ్ చేస్తాం అన్నీ నేను చెప్తున్నాను. స్టూడెంట్స్ చేస్తున్నారు. అది ఎవరి ఫ్రైడే ఈవినింగ్ చూసి చూడండి. అదేదంటారు కదా LSS అందరికి తెలుస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా అవసరం వస్తుంది. ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ గురించి అన్ని చెప్పుకుంటూ వస్తాను. ప్లీజ్ డూ. అదొకటి ఇవాళ ప్రభు గారు రండి. ప్రభు గారు నన్ను ఎందుకు చేశాను మీ ప్రోగ్రాం గురించి చెప్పండి. సుమన్ టీవీలో ప్రభు గారిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వండర్ఫుల్ టెక్నీషియన్ ఆయన మా స్టూడియోకి వచ్చేసి ఆయన 50 సంవత్సరాల ప్రస్థానంలో చాలా విషయాలు మాకు తెలియజేసుకోవడం జరిగింది. సుమన్ టీవీలో ఆల్రెడీ ఇలా వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా ప్రోగ్రామ్ from the bottom of the heart is the from the bottom of the heart I never know which are the wonderful opportunity